హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ వచ్చేసి ఈ పట్టి చూపిస్తాను అనమాట. మనం ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. లోపల క్లాత్కి ఇలా కనిపించుకోకుండా కుడతాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకోవాలి. ఇలా తర్వాత వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ పెట్టేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకోవడం. చూడండి లోపల మనకి ఈ క్లాత్ కనిపించుకోకుండా ఇప్పుడు చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇలా తిప్పేసుకొని ఇంకొకటి లైనింగ్ క్లాత్ మనము లోపల లైనింగ్ క్లాతే రావాలనుకుంటే లైనింగ్ క్లాతే కుట్టేసుకోవాలండి. బాగుంటుంది లైనింగ్ క్లాత్ కుట్టేసుకుంటేనే. ఈ పార్ట్ వచ్చేసి ఇలా కొద్దిగా ఉంటుంది కదండి, ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా అర్థమైందండి. ఇలా కుట్టేసుకోవాలి. ఒకటి శారీ క్లాత్, ఇంకొకటి లైనింగ్ క్లాత్, ఇది కూడా ఇంకొకటి లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాను అనమాట. ఇలా కుట్టేసుకుంటే కూడా మీకు అర్థమవుతుందా? చూడండి, మనకి బాగా చక్కగా కనిపిస్తుందండి. లోపల ఇలా 3 అనేది చూడండి, ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఇలా అనుకొని ఇది ఉంటుంది కదండి, మనము ఇది ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఉంటుంది కదండి, ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా పట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని కుట్టేయడమే అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకున్నామండి. మెజర్మెంట్ బ్లౌజ్ తీసేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి లెంత్ చేసుకోవాలి కదండి. ఇలా పట్టుకొని ఇక్కడ కుట్టు దగ్గర నుంచి లాస్ట్ వరకు ఈ కుట్లకి వదిలేసుకొని ఇక్కడ మనము మార్క్ పెట్టేసుకోవాలి. మనం పొడవు చూసేసుకొని ఇది ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేయడమే అన్నమాట. రాని వాళ్ళకి ఇంకో కుట్టు వేసుకున్నామండి. ఇక్కడ ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాం కదా, నేర్చుకునే వాళ్ళకి ఇక్కడ కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఈ పైన అనేది ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి లైనింగ్ పైన చీర క్లాత్ వచ్చేసి మనం ఇక్కడ మార్క్ తీసుకున్నాం కదా, ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని కూడా ఇదే సైజులో ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకొని చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంత నీట్గా ఉంది. ఈ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఎంత నీట్గా చక్కగా వచ్చేసింది అనమాట. ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది బయటికి ఫోల్డ్ అవ్వాలన్నమాట. ఎంత చక్కగా వచ్చేసింది కదండి. ఈ పార్ట్ వచ్చేసి కొద్దిమందికి ఈ పట్టి అనేది కొద్దిమందికి చిన్నగా కావాలంటారండి, కొద్దిమంది పెద్దగా కావాలంటారనమాట. మనకి ఆల్తి బ్లౌజ్ ఇచ్చింటారు కదండి, ఆ మెజర్మెంట్తో మనం ఇది చూస్ చేసుకోవాలి. తర్వాత ఇది ఎంత కట్ చేసుకోవాలో చూసుకోవాలన్నమాట. మొత్తానికి ఈ మెజర్మెంట్తో మనకి సూట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చింటారు కదండి, ఆ మెజర్మెంట్ బ్లౌజ్తో ఇలా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ లైనింగ్ ఇక్కడ
కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఎంత చక్కగా సరిపోయింది. అర్థమైందండి మీకు? ఇలా ఎంత చక్కగా వచ్చేసింది కదండి బ్లౌజ్ అనేది. చాలా చాలా చక్కగా వచ్చేసింది. ఇలా మనకి బ్యాక్ సైడ్ కూడా లైనింగ్ అనేది బయటకు కనిపించుకోకుండా ఉంటుంది అనమాట చక్కగా. ఇలా ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టాలంటే మనం నెక్ పార్ట్ ఉంటుంది కదండి, నెక్ పార్ట్ని పక్కన వేసి పడేయకుండా దీన్నే ఉక్సు పట్టి కాజా పట్టికి యూజ్ చేస్తున్నాం అనమాట. ఇలా మధ్యలో ఫోల్డ్ తీసేసుకొని ఇలాగా సెంటర్లో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. నెక్ పార్ట్లో ఏ పీస్ కానీ మనం బ్లౌజ్ అయిపోయేంత వరకు అస్సలు పడేయకూడదండి. కొద్దిగా పీస్ కూడా మనకి అవసరం వస్తుంది అనమాట. ఇది ఇలా తీసేసుకున్నాను. మనం ఇలా తీసుకోవాలండి. ఇది ఉక్సు పట్ట కాజా పట్ట చెక్ చేసుకొని మనం ఇలా బ్లౌజ్ తీసుకుంటాం కదా, ఇలాగ తీసేసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ తీసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చి తీసేసుకొని ఇలాగ పెట్టేసుకొని ఇలా పెట్టేయాలన్నమాట. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి వస్తుంది కదండి, ఉక్సుకి ఇలా మందం తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. లైనింగ్ తీసుకుంటున్నాను విత్ ఇది ఇలా జస్ట్ ఇలా తీసుకొని ఇది తీసేసుకొని మనం ఇలాగా ఇది ఉంటుంది కదండి, అలా జస్ట్ అలా ఫోల్డ్ చేసేసుకొని క్లాత్ అనేది బయటికి రాకుండా ఇలాగా కుట్టేసుకుందాం. ఇలా తీసేసుకొని అండి, ఇలా చిన్న ఫోల్డ్ చేసేసుకొని ఇలా వచ్చేసింది కదండి, ఇలా డబల్ ఫోల్డ్ అనమాట. ఇలా డబల్ ఫోల్డ్ ఇలా వేసేసుకొని కుట్టేయాలి. ఇది రెడీ అయిపోయిందండి. ఇలాగా ఇది వచ్చేసి కాజా పట్టీకి తీసుకున్నాము. ఇప్పుడు ఇది మెయిన్ అండి. ఇది ఎలా పెట్టుకోవాలి అంటే మనకి హుక్ అయితే ఇక్కడ పెట్టేస్తాం కదా, ఇక్కడ మనం బ్లౌజ్ రివర్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఇదనేది ఇలా పెట్టేసుకొని రివర్స్ ఈ లైనింగ్ క్లాత్ అనేది నేను బయటకు వేస్తున్నానండి. ఎందుకంటే మనకి కాజాలో లైనింగ్కి ఇది వేయడానికి బాగుంటుంది అనమాట. ఇది హుక్స్ పడిపోతుంది, మనం హుక్ పెట్టినప్పుడు ఇది అనేది హోల్ పడిపోతుంది అనమాట. అందుకని లైనింగ్ క్లాత్ తీసుకుంటే బెస్ట్ సజెషన్ అనమాట. ఇది ఇలా రివర్స్ పెట్టేసుకొని ఇది ఇలా సేమ్ దాని మాదిరి అండి హుక్స్ పట్టిలాగానే ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్నాక ఇలా తీసుకొని అండి ఇలా కుట్టేసుకున్నాం కదా, ఇలా జస్ట్ ఇక్కడ కొనాను అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఇంకొకసారి చూపిస్తాను. ఇది ఇలా ఉంటుంది కదండి, ఫస్ట్ ఇలా తీసేసుకొని మీరు రాని వాళ్ళు ఇక్కడ కూడా కుట్టు వేసేసుకోవచ్చు. ఇలాగా జస్ట్ ఇక్కడ కొనాన కొద్దిగా ఫోల్డ్ చేసేసుకొని మర్చుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగనమాట, ఇలాగా కుట్టు వేసేసేయాలి. మనం కుట్టు వేయకూడదండి,
ఇంత గ్యాప్ ఇచ్చి కుట్టు వేయాలన్నమాట. అంటే ఈ గ్యాప్, ఈ జస్ట్ ఇలా ఎందుకు గ్యాప్ అంటే మనం ఇలా హుక్ పెడతాం కదండి, ఇలాగా మనం వేసుకుంటాం కదా కాజా పట్టీకి, అందుకని ఇలా గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మొత్తం రెండు జాయింట్గా పెట్టేస్తున్నాము. ఇలాగా పెట్టేసుకుందాం. మనకి ఆర్ది బ్లౌజ్ ఇచ్చింటారు కదండి, మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చింటారు కదా, హుక్స్ పట్టా దగ్గర నుంచి మనకి కొలత తీసుకోవాలన్నమాట. హుక్స్ పట్టి ఉంటుంది కదా, ఇక్కడి నుంచి మనకి ఇక్కడికి తీసుకోవాలి. నేను దీనికి పైపింగ్ వేస్తున్నాను కాబట్టి కరెక్ట్ తీసుకున్నానండి కట్ చేయడానికి. ఇలాగా ఫస్ట్ ఇక్కడ కచ్చా పెట్టేసుకున్నాం. ఇలా కచ్చా పెట్టేసుకున్నాక ఏ పార్ట్ ఆ పార్ట్ ఇలా సపరేట్ చేసేసుకొని, ఇది వచ్చేసి కాజా పట్టీ కదండి. ఇలా మనం నెక్ మనము రౌండ్ అయినా తీసుకోవచ్చు. నాకు అయితే ఫ్రంట్ అయితే స్టార్ నెక్, ఎప్పుడు స్టార్ నెక్కే తీసుకుంటానండి. రౌండ్ నెక్ అయితే సరిగ్గా నాకు ఎందుకో నచ్చదు, స్టారే తీసేసుకుంటున్నాను అనమాట. నేను ఇలాగా వంపు అయితే కాదు, మామూలు స్టార్ తీసేసుకుంటాను. ఇలాగా తీసేసుకుంటున్నాను అన్నమాట. కట్ చేస్తున్నాను. ఇలాగా తీసేసుకుంటాను. దీనికి పైపింగ్ వేసేస్తాను అన్నమాట. దీనికి కూడా మనమైతే మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్కి దీనికి చెక్ చేసుకోవాలండి. నేను ఇలా డైరెక్ట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు చెక్ చేసుకున్నాం. ఇది హుక్స్ పట్టి కదండి, ఇలా కొద్ది గ్యాప్ వచ్చింది కదా, సరే ఇలా లాంగ్ కరెక్ట్ వచ్చింది కదండి. ఇలా మనం చెక్ చేసుకోవాలి నెక్ ఎంత ఉంది అని. తక్కువ ఉంటే మనం ఇంకా కొద్దిగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇదైతే కరెక్ట్ ఉంది కదండి. ఓకే, ఇలాగ వదిలిపెట్టేసుకొని మనం ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలాగ ఇప్పుడు శారీ క్లాత్లోని పైపింగ్కి తీసుకుంటున్నాను అనమాట. స్టార్ కాబట్టి మనం రివర్స్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. స్టార్ కానీ స్క్వేర్ కానీ, రౌండ్కి అయితే కంపల్సరీగా, పొంపు స్టార్ కానీ కంపల్సరీగా ఇలా క్రాస్ తీసుకోవాలన్నమాట. పైపింగ్కి ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా ఇంత క్లాత్ తీసేసుకోవడానికి ఇలా పెట్టేసుకొని, ఇలా కొద్ది క్లాత్ తీసుకొని ఇలా జస్ట్ ఒక అర్ధించ్ కంటే అలా కుట్టేసుకోవాలి. ఇలా ఇక్కడ కచ్చా పెట్టేసుకోవాలన్నమాట. నీట్గా కట్ చేసుకొని ఇలా ఇక్కడ కచ్చా పెట్టేసుకోవాలి. ఇంక ఇలా తీసుకున్నాం కదండి, ఇలా ఫోల్డ్ చేసేస్తే అయిపోతాయి. పైపింగ్ థ్రెడ్ అయిపోయిందండి, అందుకని ఇలా పైపింగ్ చేసేస్తున్నాం అనమాట. చాలా చక్కగా వస్తుంది. ఇది కూడా మనం ఎంతైనా ఎంత చిన్న కావాలంటే పెట్టుకోవచ్చు, కొద్దిగా పెద్ద కావాలంటే పెట్టుకోవచ్చు, మన చాయిస్ అన్నమాట. ఇలా తీసేసుకొని ఇది ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళేదన్నమాట. నేను వచ్చేసి ఇలా కుట్టేసాను పైపింగ్. ఇలాగా
ఇలా పైపింగ్ వేసేసాను. దీనికి ఇలా మనం ఇప్పుడు కాజా పట్టీకి కుట్టేసుకున్నాం. ఇలా ఈ రెండు ఇలా జాయిన్ చేసేసుకొని ఇలా ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకోవాలి. మిడిల్లో మధ్యలో ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా మధ్యలో పెట్టాక ఈ గీసిన గీతి దానికి దీనికి సెంటర్లో మరి లైన్ గీసేసుకోవాలి. మరి దీనికి మధ్యలో ఒక లైన్ గీసేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే అండి కరెక్ట్ లెంత్ అనేది వచ్చి మనం పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇలా కుట్టేసుకుందాము. ఇలా రెడీ అయిపోయిందండి. ఇంకా ఉక్స్ పట్టి రెడీ అయిపోయింది, కాజా పట్టి కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేది కట్ చేసుకోవాలన్నమాట.